ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో మొన్నైతే నేను గ్రూప్ వై ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ అయితే చేశాను కదా. సో ఫ్రెండ్స్ అది వచ్చేసి ఆఫ్లైన్ నోటిఫికేషన్ అయితే కాదు. సో ప్రతి ఒక్కరికి కూడా సారీ. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఆ వీడియో చూసారో ప్రతి ఒక్కరికి కూడా సారీ గైస్. ఎందుకంటే నేను ఒక్క పాయింట్ మిస్ అవడం వల్ల ఆ నోటిఫికేషన్ లోని మీకు ఆఫ్లైన్ నోటిఫికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలని అయితే చెప్పారనమాట. సో ఫ్రెండ్స్ ఈ ఒక్కసారి క్షమించండి. సో ఆ యొక్క రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా సారీ గైస్. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ని మీరు ద్వారా అంటే మీ యొక్క అందరు లాస్ట్ లోని పీడిఎఫ్ లోని లాస్ట్ పేజెస్ లోని అప్లికేషన్ ఫిల్అప్ చేసి అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ తోటి స్కాన్ చేసి మీరు డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చిన మెయిల్ కి అయితే సింగిల్ పీడిఎఫ్ లో అయితే పంపించాలన్నమాట. ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోని మళ్ళీ అయితే అప్లికేషన్ నీట్ గా అయితే వీడియో అయితే చేశాను అనమాట. ఒకసారి వీడియోని అయితే చూడండి గైస్. అండ్ స్టార్టింగ్ వీడియోలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా సారీ గైస్. ఓకేనా? అండ్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్ గురించి అయితే చెప్పాలి. ఫ్రెండ్స్ ఆ యాప్ వచ్చేసి ఏంటంటే యూఎఫ్జే యాప్ అనమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటికాడే ఉంటూ సో డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్లోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ వంటి సో డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించి ఆన్లైన్ కోచింగ్స్ అయితే ఈ యొక్క యాప్లోని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్కి అయితే విజిట్ చేయండి. సో ఇక్కడ ఈ యొక్క యాప్లోని ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారో ప్రతిదీ కూడా ఇక్కడ ఫ్రెండ్స్ మీదనైతే ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీకి అయితే క్లిక్ చేయండి. సో ఆర్మీకి అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన దగ్గర ఇక్కడ ఇండియన్ ఆర్మీ జీడీ మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో ఫ్రెండ్స్ మెయిన్ ఇక్కడ ఇండియన్ ఆర్మీ జీడీ ఫుల్ కోర్స్ అని అయితే ఉంది కదా. ఫ్రెండ్స్ ఈ యొక్క కోర్స్ ప్రైస్ ఎంత అంటే సో ప్రైస్కి వెళ్లే ముందు అసలు ఏం ప్రొవైడ్ చేస్తారో చూద్దాం. ఫ్రెండ్స్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి సో 6 months అనమాట. సో మీరు ఇక్కడ కోర్స్ కానీ బై చేసినట్లయితే మీరు 6 months వరకు కూడా ఈ యొక్క యాప్లోనైతే కోచింగ్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్గా 105 వీడియోస్ ఉంటాయి, 9 files అండ్ 3 tests అయితే మీకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డైలీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అండ్ పీడిఎఫ్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ కోర్స్ ప్రైస్ అంతా చెప్తాను ఫ్రెండ్స్. సో కోర్స్ ప్రైస్ వచ్చేసరికి 15,000 అయితే ఉంది. అండ్ డిస్కౌంట్ వచ్చేసరికి 11,200. అది వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ అనమాట. అండ్ టోటల్ అమౌంట్ కూడా పేబుల్ వచ్చేసరికి 3,800. ఫ్రెండ్స్ ఇక్కడ కూపన్ కోడ్ అవైలబుల్ ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ కూపన్ కోడ్ వచ్చేసరికి DAMU దాము 50 అని కొట్టి అప్లై కొట్టినట్లయితే మీకు 501 రూపీస్ అయితే ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మన ఛానల్కి ఓపెన్ కోడ్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు కోర్స్ బై చేసినట్లయితే మీరు ఇంటికాడే ఉంటూ సో డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి అయితే కోచింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో యాప్ని అయితే బై చేసుకోండి అండ్ ఇంటికాడే ఉంటూ మీ యొక్క ఆన్లైన్ కోర్స్ని స్టార్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాము మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ సో నేనైతే మన వీడియో చేశాను కదా. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క గ్రూప్ వై ఆఫ్లైన్ నోటిఫికేషన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో సారీ ఫర్ దట్, ప్రతి ఒక్కరికి కూడా సారీ అనమాట. సో ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సో త్రూ మెయిల్ ద్వారా పంపించాలి. సో నేను ఒక్క పాయింట్ మిస్ అవ్వడం వల్ల మీకు అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనమాట. సో సారీ ఫర్ దట్ గైస్. ఎలా ఏది చేసినా తప్పే కాబట్టి సో మీ అందరికీ చాలా సారీ అయితే చెప్పుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ వై స్పోర్ట్స్ మ్యాన్ కోటా ఓన్లీ మెయిల్ ద్వారా మాత్రమే వాళ్ళకైతే మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలోని సో నేను చేసే మిస్టేక్ ఏంటో మెయిన్ మీకైతే చూపిస్తాను అనమాట. సో ఒక్క పాయింట్ మిస్ అవ్వడం వల్ల సో మొత్తం వీడియో స్పాయిల్ అయిపోయింది. అండ్ మీకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సో ప్రతి ఒక్కరికి కూడా సారీ గైస్. ఎవరైతే ఆ వీడియో చూసారో ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి కూడా సారీ అనమాట. అండ్ ఓకేనా? అండ్ లేట్ చేయకుండా సో ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క గ్రూప్ వై స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్లు ఏమేమి ఇచ్చారంటే ఇన్వైట్స్ అన్మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్ టు అపియర్ ఇన్ ద రిక్వైర్మెంట్ సెలక్షన్ ట్రయల్స్ షెడ్యూల్డ్ ఫర్ 26th April 2021 టు 28th April 2021 అనమాట. ఫ్రెండ్స్ ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ ఎవరిని ఇన్వైట్ చేస్తుందంటే ఓన్లీ ఫర్ అన్మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎలిజిబుల్. అండ్ దాంతోపాటు దీని యొక్క రిక్వైర్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సో 26th April 2021 టు 28th April 2021 వరకు కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ఏ గ్రూప్ కంటే సో గ్రూప్ వై నాన్ టెక్నికల్కి ట్రేడ్ మాత్రమే. సో నాన్ టెక్నికల్ ట్రేడ్కి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ ఇది జరిగే అంటే ఈ యొక్క రిక్వైర్మెంట్ జరిగే ప్లేస్ వచ్చేసరికి అవుట్స్టాండింగ్ స్పోర్ట్స్మెన్ అట్ న్యూఢిల్లీ విలియమ్డన్ క్యాంప్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీ, లోక కళ్యాణ్ మార్గ్ న్యూఢిల్లీ 111003. ఇది వచ్చేసి దాని యొక్క పిన్ కోడ్ అనమాట. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఇన్టేకింగ్ ఆఫ్ 02/2021. ఓకేనా ఫ్రెండ్స్? అండ్
ఇక్కడ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఉంది కదా, సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ దగ్గరికి వచ్చేసరికి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ ద ప్రింట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ ఆన్ A4 సైజ్ పేపర్ ఓన్లీ యాజ్ పర్ ద ప్రిస్క్రిబ్డ్ ఫార్మేట్ గివెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది అడ్వర్స్మెంట్. సో ఫ్రెండ్స్, మీకు లాస్ట్లో ఒక అప్లికేషన్ అయితే ఇచ్చారనమాట. ఆ యొక్క అప్లికేషన్ని ఫిల్అప్ చేసేసి మీరు వాళ్ళకి మెయిల్ ద్వారా సెండ్ చేయాలి. ఆ యొక్క అప్లికేషన్ని మీరు ఓన్లీ A4 సైజ్ పేపర్ మీద మాత్రమే తీసి దాన్ని ఫిల్అప్ చేసి మీరైతే పంపించాలని అయితే ఇందులో అయితే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో A4 సైజ్ పేపర్ తప్ప ఇంక ఏ పేపర్ మీరు యూజ్ చేసి ప్రింట్అవుట్ తీసి PDF పంపించినా మీరైతే నాట్ ఎలిజిబుల్, అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని అయితే చెప్పారనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ద అప్లికేషన్ ఫామ్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ ద ఫ్రెండ్స్ రిప్రజెంట్ దాని మీద యొక్క అప్లికేషన్ మీద మీ యొక్క సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, దాంతోపాటు అప్రెడిక్స్ ఫోటో అయితే మీరైతే పెట్టాలని అయితే మెన్షన్ చేశారనమాట. సో అఫెనిక్స్ ఫోటో అంటే నేను ఒకసారి చెప్తాను గైస్. అఫెనిక్స్ ఫోటో అంటే ఏంటంటే, సో ఫోటో ముందున మీరు బ్లాక్ స్లేట్ పట్టుకొని వైట్ చాక్ పీస్ తోటి మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఎప్పుడైతే ఫోటో దిగారో సో ఆ మూడు కూడా బ్లాక్ అంటే క్యాపిటల్ లెటర్స్లోని రాసి మీరైతే ఫోటో దిగి వాళ్ళకైతే అటాచ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఆ యొక్క అప్లికేషన్ని అటాచ్ చేయాలన్నమాట. సో అది వచ్చేసి పాయింట్ అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఇంకేంటంటే అటాచ్ చేయాలి. అండ్ దాంతోపాటు అఫెండిక్స్ ఫోటోగ్రాఫ్ యాజ్ మెన్షన్, సో అదే నేను చెప్పాను కదా. అండ్ స్కాన్డ్, సో మీరైతే ఆ యొక్క అప్లికేషన్ని స్కాన్ చేసి త్రూ సింగిల్ PDF అంటే మీరు రాసే అప్లికేషన్ అండ్ దాంతోపాటు సర్టిఫికేట్స్ కూడా మీరైతే స్కాన్ చేయాలి. సో మీ యొక్క సర్టిఫికేట్స్ని కూడా స్కాన్ చేసి సింగిల్ PDFలో కన్వర్ట్ చేసి మీరు పంపించాల్సిన మెయిల్ వచ్చేసరికి IAF Sports REC IAF Sports REC@gmail.com అనే మెయిల్కి అయితే, సో వాళ్ళ యొక్క స్పోర్ట్స్ మెయిల్, వాళ్ళ యొక్క మెయిల్కి అయితే మీరైతే పంపించాలన్నమాట. సో రిక్వైర్మెంట్ మెయిల్కి. సో ఫ్రెండ్స్, అది కూడా మీరు ఓన్లీ సింగిల్ మెయిల్ మాత్రమే పంపించాలి. సింగిల్ మెయిల్ నుంచి ఇంకొక మెయిల్ ఎక్స్ట్రా పంపించినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది అని అయితే అక్కడైతే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. అండ్ దాంతోపాటు మీరు డిఫరెంట్ మెయిల్స్తో కూడా మీరైతే పంపించకూడదు. ఓన్లీ ఒక్క మెయిల్తోనైతే మీరైతే పంపించాలని అయితే మెన్షన్ చేస్తారు. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క దాంట్లోనే ఫస్ట్ పాయింట్ మీకు చెప్పా కదా. సో ఇందాక స్టార్టింగ్ పాయింట్లో చెప్పాను కదా, అన్మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్ అండ్ అపాలియన్స్ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అనేసి. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఏ స్పోర్ట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే, సో ఇక్కడ అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, క్రికెట్, డైవింగ్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, స్క్వేర్, స్విమ్మింగ్, వాలీబాల్, వాటర్ పూల్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ రెజ్లింగ్ అండ్ క్రికెట్ కూడా ఈ యొక్క దానికైతే ఎలిజిబుల్ అంట. ఓకేనా. అండ్ ఇక్కడైతే పొజిషన్స్ కూడా మెన్షన్ చేశారు అండ్ కేటగిరీస్. ఓకేనా. అండ్ ఇలా మ్యాథ్కి అయితే వెళ్ళిపోదాం గైస్. అండ్ ఇక్కడ Day 1 నుంచి Day 5 వరకు ఏమేమి జరుగుతాయో కూడా సో ప్రతిది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో 26th నుంచి 27, 28, 28, 4th and 5th. సో ఫ్రెండ్స్, మీకు 4th and 5th అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ వచ్చేసరికి 27th April, 28th April వచ్చేసరికి PFT అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ డే వచ్చేసరికి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్, సో ప్రతిది కూడా ఉంటుంది గైస్. ఓకేనా. అండ్ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఫస్ట్ డే చేస్తారు. 27, 28 వచ్చేసరికి PFT కండక్ట్ చేస్తారు. అండ్ 4th and 5th మే అంటే 4th, 5th మేలో వచ్చేసరికి మీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 ఇంటర్మీడియట్ ఇన్ ఎనీ గ్రూప్ అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ దాంతోపాటు మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్కి వచ్చేసరికి మినిమం స్టేట్ లెవెల్ అయితే ఉండాలని అయితే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. సో స్టేట్ లెవెల్ తర్వాత సో నేషనల్, ఇంటర్నేషనల్, సీనియర్, జూనియర్ లెవెల్ కూడా ఎలిజిబుల్ అంటాం. మినిమం స్టేట్ లెవెల్ అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్ మీకు. ఓకేనా. అండ్ క్రికెట్కి వచ్చేసరికి ట్రోఫీస్ అండర్ 19 ఆడిన వాళ్ళు కానివ్వండి, సో అండర్ 23 కానివ్వండి, కానీ రంజన్ ట్రోఫీకి కానివ్వండి, దిలీప్ ట్రోఫీ కానివ్వండి, డియోరహం ట్రోఫీ ఆర్ హైయర్ ట్రోఫీస్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, యొక్క నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18th July 2002 30th June 2004 వరకు కూడా మీరు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ మధ్యలోని అండ్ ఈ డేస్ కూడా పుట్టు ఉంటే మాత్రం మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసరికి 5th పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 5th పాయింట్లో చెస్ట్ వచ్చేసరికి మినిమం ఎంత ఉండాలో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కానీ, సో మీకైతే మినిమం ఖచ్చితంగా 77 అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి. సో ఇక్కడ డేట్ ఎంత ఉండాలని అయితే ఏం మెన్షన్ చేయలేదు. అండ్ మినిమం 5 ఎక్స్పెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలని మాత్రమే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. అండ్
అండ్ దాంతోపాటు వెయిట్ వచ్చేసరికి మీ హైట్ తగ్గ వెయిట్ ఉండాలి. అండ్ మీరు కానీ లాజిక్ ట్రీట్మెంట్ చేయించుకొని ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, హియర్ పర్ఫెక్ట్గా ఉండాలి, డెంటిల్ కరెక్ట్గా ఉండాలి, హెల్త్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి హైట్ ఎంత అంటే 152.5 సెంటీమీటర్స్ ఉంటే మీరు మినిమం చాలా తక్కువ హైట్, దీనంత హైట్ ఉంటే మీ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ అనమాట హైట్కి వచ్చేసరికి. ఓకేనా, అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్ ఇక్కడ 9th పాయింట్ 10th పాయింట్, సో ఇది ఎంత యూజ్ లేదు, నేను ఆల్రెడీ మొత్తం మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ చేసి చదివాను అనమాట. సో అప్లికేషన్ అండ్ 14th పాయింట్ గైస్, ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డాక్యుమెంట్ రిక్వైర్డ్. సో డాక్యుమెంట్స్ మీరు అక్కడ ర్యాలీకి అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకువెళ్ళాలి అనేసి, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేటు అండ్ సో మీకు ఫోటో అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఫోటో వచ్చేసరికి ఇగోండి, ద ఫోటోగ్రాఫ్ ఈజ్ టు బి, ఇగోండి సో చాలా నీట్గా మెన్షన్ చేశారు డార్క్ లెటర్స్లోని. ద ఫోటోగ్రాఫ్ ఈజ్ టు బి టేకెన్ విత్ క్యాండిడేట్ holding a black slate in front of his chest with his name and date of photograph taken clearly written on it with white chalk క్యాపిటల్ లెటర్స్. సారీ ఇందాక మీకు డేట్ ఆఫ్ బర్త్ అన్నాను కదా. సో ఓన్లీ ఫర్ ద అంటే మీ యొక్క నేమ్ అండ్ మీరు డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ చాలా క్లారిటీగా ఉండాలి, అంటే క్లారిటీగా ఉండాలి ఫోటో, దాని మీద లెటర్స్ కూడా నీట్గా కనిపించాలనేది చెప్పారనమాట. మీ యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలని అయితే మెన్షన్ చేశారు. ఓకేనా, అండ్ సో డేట్ ఆఫ్ బర్త్ అయితే అవసరం లేదు గైస్. అండ్ ఇక్కడ ఓన్లీ ఇదేదనేది మెన్షన్ చేశారనమాట. ఓన్లీ మీ యొక్క నేము అండ్ దాంతోపాటు మీరు ఎప్పుడైతే ఫోటో దిగారో దాని డేటు చాలా క్లారిటీగా ఉండాలని అయితే మెన్షన్ చేశారనమాట. ఓకేనా, అండ్ మీరు తీసుకువెళ్ళాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసరికి 10th క్లాస్ ఒరిజినల్, ఇంటర్మీడియట్ ఒరిజినల్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒరిజినల్, క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒరిజినల్, స్పోర్ట్స్ కిట్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. అండ్ ఇంతకు మించి మీకు ఇంకా ఏమైనా అదర్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా తీసుకెళ్ళండి గైస్. అండ్ దాంతోపాటు ఓకేనా, సో సర్టిఫికేట్స్ తీసుకెళ్ళడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. ఓకేనా, అండ్ దాంతోపాటు కాన్సనెంట్ ఫామ్ గైస్, మీరు మెయిన్లీ కాన్సనెంట్ ఫామ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. కాన్సనెంట్ ఫామ్ అంటే ఏంటంటే, సో మీకు 18 years కంటే తక్కువ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ ఈ యొక్క సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ యొక్క సర్టిఫికేట్లో ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అండ్ సో సెకండ్ లైన్లో మీ నేమ్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాసి ఇక్కడ మీ ఫాదర్తో సిగ్నేచర్ పెట్టి అండ్ దాంతోపాటు మీరు వెళ్ళేటప్పుడు డేట్ అయితే మెన్షన్ చేయాలన్నమాట. సో డేట్ మెన్షన్ చేసేసి సో మీరైతే వెళ్ళాలన్నమాట. ఓకేనా, అండ్ కాన్సనెంట్ ఫర్ మెడికల్ పిఎఫ్టీ అండ్ మెడికల్ టెస్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్. సో ఇది కూడా కాన్సనెంట్ ఫామ్ అనమాట. అంటే వాళ్ళకి ఎటువంటి రిస్క్ లేదు, అంటే మీ సొంతంగానే మీరు వెళ్తున్నారు అని అయితే సో ఇదన్నమాట. అది వచ్చేసరికి ఈ యొక్క కాన్సనెంట్ ఫామ్కి అర్థం వచ్చేసరికి. ఓకేనా, అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గరే సో నేను ఒక పాయింట్ అయితే చదవడం అయితే మర్చిపోయాను గైస్. సో అందుకనే మీకు అయితే కాస్త రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇది వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేసి. సో ఇక్కడ 31 పాయింట్ గైస్. సో 31 పాయింట్లు కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వల్ల సో మీకైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. అప్లికేషన్ సెంట్ బై ఆర్డినరీ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ అండ్ స్పీడ్ పోస్ట్, కొరియర్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. ఫ్రెండ్స్ మీరు ఆర్డినరీ పోస్ట్ పంపించిన, రిజిస్టర్డ్ పోస్ట్ పంపించిన, స్పీడ్ పోస్ట్ పంపించిన, కొరియర్ ద్వారా సెండ్ చేసిన మీ యొక్క అప్లికేషన్ అనేది నాట్ యాక్సెప్టబుల్. మీరు ఓన్లీ మెయిల్ ద్వారా మాత్రమే సింగిల్ పీడిఎఫ్లోని మీ యొక్క సర్టిఫికేట్స్ అండ్ అప్లికేషన్ని అటాచ్ చేసి మీరైతే పంపించాలని అయితే చెప్పారనమాట. ఓకేనా, అండ్ ఇంకేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సో ముందుగా స్టార్టింగ్ దీనికైతే పిఎఫ్టీ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో పిఎఫ్టీ వచ్చేసరికి 1.6 km రన్నింగ్ 6 minutes 30 seconds కంప్లీట్ చేసుకోవాలి. అండ్ సో ఈ పిఎఫ్టీ 1 కంప్లీట్ అయిపోయింది అంటే రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వితిన్ 10 minutes మీకు అయితే 10 push-ups, 10 sit-ups, 20 squats అయితే ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం టైం మీకు 1 minute అయితే ఇస్తారనమాట. ఓకేనా, అండ్ దాని తర్వాత మీకు అయితే స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే ఉంటాయి అనమాట. ఎవరైతే పిఎఫ్టీ కంప్లీట్ చేసుకున్నారో సో పిఎఫ్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మాత్రమే మీ యొక్క స్పోర్ట్స్ ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అండ్ ఎలా అయితే మీదకైతే వెళ్ళిపోదాం. సో ఇంకేమి అండ్ అప్లికేషన్ డైరెక్ట్గా అప్లికేషన్కి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేస్తే అప్లికేషన్ లాస్ట్ 2 pagesలో అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ అప్లికేషన్ ఫర్ ద సెలెక్షన్ యాజ్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్మెన్ ఇన్ గ్రూప్ వై ట్రేడ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో ఇక్కడ REGD నెంబర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద అయితే మీరు ఏం నింపవసరం లేదనమాట. ఇన్ క్యాపిటల్స్ ఈమెయిల్ మాత్రం మీరు క్యాపిటల్ లెటర్స్లోనే బ్లాక్ లెటర్స్లో అయితే రాయాలనేది చెప్పారు. ఇన్ బ్లాక్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఈమెయిల్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈమెయిల్ లెటర్స్ అయితే రాయాలన్నమాట. అండ్ ఇన్ బ్లాక్ క్యాపిటల్ లెటర్ ఈమెయిల్.
సో ఇన్ బ్లాక్ క్యాపిటల్ లెటర్, సో మీకు క్యాపిటల్ లెటర్ ఈమెయిల్ అయితే రాయాలన్నమాట. అండ్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసరికి సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, స్లేట్ పట్టుకుని ఉండాలి అండ్ కింద డేట్ అయితే ఉండాలి. మీరు ఎప్పుడైతే ఫోటో దగ్గర డేట్ ఉండాలి, మీ యొక్క నేమ్ విత్ క్యాపిటల్ లెటర్లో అయితే ఉండాలని అయితే మెన్షన్ చేశారనమాట. ఓకేనా. అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ క్యాపిటల్ లెటర్ ఫ్రెండ్స్. సో ఈ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. ఇది వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లోని ఏ విధమైన నేమ్ ఉంది అదే విధంగా మీరైతే క్యాపిటల్ లెటర్లో అయితే రాయాలన్నమాట. ఓకేనా. అండ్ సెకండ్ పాయింట్లో వచ్చేసరికి ఫాదర్ నేమ్ కూడా సో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో సో అదే విధంగా మీరైతే క్యాపిటల్ లెటర్లో రాయాలన్నమాట. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మీరైతే రాయకూడదు ఫ్రెండ్స్, మీరైతే జస్ట్ నెంబర్ రూపంలో వేయాలన్నమాట ఇది వచ్చేసరికి. అండ్ ఫోర్త్ పాయింట్లో వచ్చేసరికి మెట్రికల్ సర్టిఫికేట్ నెంబర్ ఫ్రెండ్స్. మీ యొక్క సర్టిఫికేట్ ఉంటుంది కదా 10th క్లాస్ సర్టిఫికేట్, లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్ కార్నర్లో మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ 5th పాయింట్లో కూడా ఇంటర్మీడియట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇంటర్మీడియట్కి అయితే సీరియల్ నెంబర్ అని అయితే ఉంటుంది. అండ్ బోర్డు వచ్చేసరికి సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ ఇది వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే రాస్తే సరిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి 6th పాయింట్ అనమాట. సో 6th పాయింట్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాస్డ్ అని ఉంది కదా, అది ఇయర్ అని అయితే రాయాలి. అండ్ సబ్జెక్ట్ స్టడీ ఉంది కదా, సో 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ మార్క్స్ ఆప్టైన్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. అది వచ్చేసరికి మీకు టోటల్గా ఆల్ ఓవర్గా వచ్చిన మార్క్స్ అయితే వేసేయచ్చు అని మీ యొక్క పర్సంటేజ్ వేయాలి. అండ్ 7th పాయింట్లోని అచీవ్మెంట్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ స్పోర్టింగ్ డిసిప్లిన్ ఉంది కదా, సో స్పోర్ట్సింగ్ డిసిప్లిన్ దగ్గర మీరు ఏ స్పోర్ట్స్ అయితే ఆడారో సో ఆ స్పోర్ట్ పేరు అయితే రాయాలి. మీరు కబడ్డీ అయితే కబడ్డీ, క్రికెట్ అయితే క్రికెట్, వాలీబాల్ అయితే వాలీబాల్ అదైతే రావాలి. అండ్ స్పోర్ట్స్ ఈవెంట్ అండ్ పొజిషన్, అండ్ మీరు ఆడే స్పోర్ట్స్లో మీ యొక్క పొజిషన్ ఏంటి. ఇన్ ప్లేస్ ఆఫ్ మీరు క్రికెట్ అనుకోండి, బౌలర్ అయితే బౌలర్, ఫాస్ట్ బౌలర్ అయితే సో సంథింగ్ ఉంటుంది కదా, సో అదైతే రాయాలన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ బి పాయింట్లోని 7th పాయింట్లోని బి పాయింట్లోని లెవెల్ ఆఫ్ రిప్రజెంటేషన్, మీరు స్టేట్ లెవెలా లేదంటే క్రికెట్లో under-19 under-23 సో అదైతే రాయాలన్నమాట. అండ్ 8th పాయింట్లో మీ యొక్క హైట్ రాయాలి. అండ్ 9th పాయింట్లో ఐడెంటిఫికేషన్ మార్క్. సో ఫ్రెండ్స్ ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే పుట్టుమచ్చ అనమాట. సో మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లోని సో మీకైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఐడెంటిఫికేషన్ మార్క్ అండ్ 9th పాయింట్లోని ఐడెంటిఫికేషన్ మార్క్. అండ్ 10th పాయింట్కి వచ్చేసరికి అడ్రస్ ఫర్ కరస్పాండెంట్స్, అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అడ్రస్ అయితే రాయాలి ఫ్రెండ్స్. సో ప్రెజెంట్ మీరు ఎక్కడైతే ఉన్నారో అడ్రస్ అయితే రాయాలి. అండ్ 11th పాయింట్లో వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్, మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో పర్మనెంట్ అడ్రస్ అయితే రాయాలన్నమాట. సో 10th పాయింట్లోని కరస్పాండెంట్ అడ్రస్ అంటే మీ ప్రెజెంట్ ఉన్న అడ్రస్ అనమాట. ఓకేనా. స్టేట్ అండ్ పిన్ కోడ్స్ కూడా రాయాలన్నమాట. అండ్ 12th పాయింట్లో నేషనాలిటీ. అండ్ 13th పాయింట్లో వచ్చేసరికి మీరు మ్యారేజ్ అయితే ఎస్ అని, మ్యారేజ్ కాకపోతే నో అని అయితే పెట్టండి. అండ్ 14th పాయింట్లో వచ్చేసరికి కాంటాక్ట్ నెంబర్, సో మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే రాయాలి. అండ్ దాంతోపాటు మెయిన్ ఫ్రెండ్స్ ఇక్కడ 15th పాయింట్లోని హ్యావ్ యూ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ ఆర్ డిస్మిస్డ్ ఫర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని అడిగారంటే మీరు ఏమైనా ఇండియన్ ఆర్మీ నుంచి ముందుగానే బయటకు వచ్చేసారా, లేదంటే ఏదైనా డిశ్చార్జ్ అయిపోయారా గవర్నమెంట్ సెక్టార్ నుంచి, ఏమైనా జాబ్ నుంచి అయితే అడిగారు. మీరు కానీ డిశ్చార్జ్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇఫ్ ఎస్, ఇన్ కేస్ ఆఫ్ మీరు ఎస్ అంటే మీరు కానీ డిశ్చార్జ్ అయినట్లయితే మీ యొక్క డీటెయిల్ అనేసి దాని మీద లైన్ ఇచ్చారు కదా, సో ఇక్కడ లైన్ దగ్గర మీ యొక్క డీటెయిల్స్ అనేవి రాయాలన్నమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ కింద ఇక్కడ ప్లేస్, మీరు ఉండే ప్లేస్ అండ్ అప్లికేషన్ డేట్, మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో దాని డేట్ అండ్ మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ దాంతోపాటు సిగ్నేచర్ అయితే రాయాలన్నమాట. సో సిగ్నేచర్ అయితే పెట్టాలన్నమాట. సో ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్లో కాన్సనెంట్ ఫామ్ అని చెప్పాను కదా, సో దీని ముందు కాన్సనెంట్ ఫామ్ అనేసి సో ఈ యొక్క అప్లికేషన్లో కూడా కాన్సనెంట్ ఫామ్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు, అది కూడా మీరు ఫిల్అప్ చేసేసి మీరైతే వాళ్ళకి ఈమెయిల్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు వాళ్ళకి ఈమెయిల్ చేయాల్సిన మెయిల్ వచ్చేసరికి iafsportsrec@gmail.com దీనికి మాత్రమే మీరైతే మెయిల్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను, ఎటువంటి డౌట్ లేకుండా. సో ఫ్రెండ్స్ మీరు అంటే ఇప్పుడు మీరు ఇందులో రాశారు కదా, సో డాక్యుమెంట్స్ కూడా సో ప్రతిదీ కూడా ఒరిజినల్ మీరు అయితే స్కాన్ చేసి వాళ్ళకి PDF అయితే పంపించండి అనమాట. ఓకేనా. మీ యొక్క 10th క్లాస్, ఇంటర్మీడియట్, స్పోర్ట్స్, క్యారెక్టర్ సర్టిఫికేట్, దాంతోపాటు సో ఏమేమి ఉంటాయి సో ఇక్కడ సర్టిఫికేట్స్ ప్రతిదీ కూడా మీరైతే స్కాన్ చేసి వాళ్ళకైతే పంపించండి అనమాట. ఓకేనా. అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో నేను ఒకసారి వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని ఇవ్వండి. సో 14th పాయింట్లో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని ఉంది కదా, సో డాక్యుమెంట్ రిక్వైర్డ్లోని వాళ్ళు ఏమేమైతే మెన్షన్ చేశారో ప్రతిదీ కూడా మీరైతే వాళ్ళకైతే PDF సెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను, ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ ఫ్రెండ్స్ మీకు వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి కూడా సారీ చెప్పుకుంటున్నాను గైస్, నేను ఆఫ్లైన్ అని చెప్పినందుకు. ఫ్రెండ్స్ ఆ యొక్క అప్లికేషన్ ఓన్లీ సో మీరైతే సో ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ ఓన్లీ మీరు మెయిల్ ద్వారా మాత్రమే పంపించాలి. నేను ఒక్క పాయింట్ మిస్ అవ్వడం వల్ల సో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో సారీ ఫర్ దట్ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.